హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హోటల్ స్టైల్ మైసూర్ బోండా ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఇవి చాలా సాఫ్ట్గా, మెత్తగా, రౌండ్గా రావాలి అంటే మీకు మన రెసిపీని చూసి ఫాలో అయిపోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పెరుగు వేసుకొని అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత 1.5 నుంచి 2 గ్లాసెస్ వరకు మైదా పిండిని వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం మైదాని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిని మనం 5 నిమిషాలు బాగా కలుపుకున్నాక 1 స్పూన్ ఆయిల్ పైన వేసుకొని 2 గంటల నుంచి 3 గంటలు పక్కన ఉంచుకుంటే మనకి మైసూర్ బజ్జీ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మైసూర్ బజ్జీలోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. కడాయిలో 1 కప్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4 పెద్ద సైజు పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్ కొబ్బరి, తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీలోకి తాలింపు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొంచెం కరివేపాకు, అలాగే 1 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తరువాత ఈ తాలింపునంతటిని తీసుకొని చట్నీ పైన వేసుకొని చట్నీని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా కలుపుకొని 3 గంటల పాటు పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే మనకి బోండాలు అనేవి అంత బాగా వస్తాయి రౌండ్గా. ఇప్పుడు బోండాలు వేయడానికి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బోండాలు వేసుకోవాలి. బోండాలని మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే మధ్యలో మనకి కుక్ అవ్వవు. బోండాలు అనేవి ఈవెన్గా ఫ్రై అవ్వాలి అంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో మనం ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బోండాలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి బోండాలు ఎంత బాగా ఈవెన్గా ఫ్రై అయ్యాయో. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో వేడివేడి మైసూర్ బోండాని సర్వ్ చేసుకుందాం. చూసారా మైసూర్ బోండా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, సూపర్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.